మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అందులో ఉన్నటువంటి కాస్టింగ్ కావచ్చు, మీటూ మూవ్మెంట్కి సంబంధించి జస్టిస్ హేమా కమిటీ 300 పేజీల రిపోర్ట్ని ఇచ్చింది. అందులో మన ఊర్వశి శారదా గారు ఉన్నారు, ఆ తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఆ ముగ్గురు కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎలా ఉందనుకుంటున్నారు? నిజంగా అది కేవలం మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిందే అనుకుంటున్నారా? అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో అదే పరిస్థితి ఉందా? అలాంటి కమిటీలు పెడితే అన్ని సినిమా ఇండస్ట్రీలో సేమ్ రిపోర్ట్సే బయటకు వచ్చేస్తాయి. ఉమ్, బట్ ఎలా ఉంటుందంటే మీడియా హడావిడి చేసిన కొన్ని రోజులు ఆ కమిటీకి సంబంధించి మీడియాలో జనాలు మాట్లాడుకుంటారు, అండ్ బయట చూసిన జనాలు కాసేపు మాట్లాడుకుంటారు అంతే. సో ఇంతకు ముందు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇక ముందు కూడా జరుగుతాయి. సో ఆపేదంటే ఏముండదు. బట్ అలాంటి మూమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లు లైక్ వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు, ఓకే నా మీద జరిగింది, నా మీద ఇలా జరిగింది, మా రూమ్ డోర్ కొట్టారు, లేకపోతే ఇంకోటి జరిగింది, సో మమ్మల్ని రమ్మన్నారు, మమ్మల్ని ఈ రకంగా హెరాస్ చేశారు, ఆపర్చునిటీస్ కావాలంటే ఇలా, ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ఇలా. సో ఇలాంటి టాక్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో నాట్ ఓన్లీ ఫర్ మలయాళం ఇండస్ట్రీ, అలా చూసుకుంటే యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడ అమ్మాయిల స్ట్రెంత్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ. అన్ని స్టేట్స్ కంటే కూడా ఇండియాలో ఆడపిల్లల స్ట్రెంత్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం అది. అలాగే ఆడపిల్లలు ఎక్కువగా యాక్టర్స్ ఉన్న స్టేట్ కూడా అదే. మనకు సరిపోట్లని మలయాళం నుంచే తెచ్చుకుంటూ ఉన్నారు. సో కాబట్టి ఎక్కడైనా అదే ఉంటుందండి, ఎక్కడ పోయినా అదే ఉంటుంది. అంటే ఇది ఎలా అంటే బై కంపల్షన్ లాగా తయారైంది, అంతకంటే ఏం లేదు. అంటే అవసరాలకు ఉమ్. వాళ్ళ వాళ్ళ అవసరాలకు వాళ్ళంతట వాళ్ళే ఇష్టపడి వెళ్ళేలాగే చేస్తారు తప్ప హరాస్మెంట్, ఎక్కువ హరాస్మెంట్లు, ఎక్కువ రేప్ ఇన్సిడెంట్స్ అయితే కాస్టింగ్ కౌచ్ కింద రావు. ఉమ్. సో ఉమ్. ఇప్పుడు వచ్చినటువంటి దాంట్లో కేవలం హీరోయిన్లే కాదు, అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇంక్లూడింగ్ జూనియర్ ఆర్టిస్టులు కూడా మమ్మల్ని హెరాస్ చేశారు, ప్రాపర్గా ట్రీట్ చేయట్లేదు దగ్గర నుంచి, మాకు వాష్రూమ్ ఫెసిలిటీస్ లేవు అనే దగ్గర నుంచి, అవును. ఫుడ్ దగ్గర నుంచి, మాకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఎందుకంటే మమ్మల్ని టాయిలెట్స్కి వెళ్ళడానికి కూడా అనుమతి ఇవ్వట్లేదు, అది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అనేది. ఆ తర్వాత ఇంత మాట్లాడుకున్నప్పుడు ప్రతిసారి వినిపించేది అన్ని ఫీల్డ్స్లో ఉంది, అన్ని ఇండస్ట్రీలో ఉంది, కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఎందుకు మాట్లాడతారు అనేది ఒకటి. మీడియా అన్నెసెసరీ హైప్ చేస్తోంది అనే మాట కూడా. నిజంగానే మీడియా అన్నెసెసరీ హైప్ చేస్తోందా? అంటే ఇది మళ్ళీ మళ్ళీ చెప్పుకునే మాటే అండి. సినిమా ఇండస్ట్రీలో పొలిటీషియన్స్ కు లేకపోతే పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద ఉన్న వాళ్ళకు ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉమ్, ఏ ఒక ఐటీ ఫీల్డ్ లో జరిగిందో లేకపోతే బ్యాంకింగ్ లో జరిగిందో ఎక్కడైనా ఉంటుంది, ఉండకుండా ఏమీ ఉండదు. అన్ని రంగాల్లో కూడా ఉంటుంది, న్యాయ వ్యవస్థలో కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి మళ్ళీ కోపం వస్తుంది కానీ. సో ప్రతి చోట ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్ లా ఎవ్రీవేర్ ఉంటుంది, కానీ వాటికి అంత ఫోకస్ ఉండదు కదా. సో సినిమా వాళ్ళు వస్తే ఎగబడినంతగా, సినిమా వాళ్ళు వస్తే మాట్లాడుకున్నంతగా వాళ్ళ గురించి మాట్లాడుకోరు కదా. ఎల్లయ్యో పుల్లయ్యో ఏదో చేశారంటే ఎవరు మాట్లాడుకుంటారు? చిరంజీవి రామ్ చరణ్ చేస్తే మాట్లాడుకుంటారు, కానీ సింపుల్ లాజిక్ అది. సో సినిమా వాళ్ళు చేసినప్పుడు అది చాలా వింతగా విడ్డూరంగా అనిపిస్తూ ఉంటుంది. ఫోకస్ ఉమ్. ఎక్కువ కాబట్టి మాట్లాడుకుంటూ ఉంటారు, ఫోకస్ ఎక్కువ కాబట్టి మీడియా ఫోకస్ చేస్తూ ఉంటుంది. దేని మీద ఫోకస్ ఉంటుందో దాని గురించే కదా మాట్లాడతారు. యా. ఉమ్. ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఆర్టిస్టులు చెప్పినటువంటి ఒక మాట, అన్ని ఇండస్ట్రీల్లో అన్ని ఫీల్డ్స్లో ఇది ఉంది అనుకున్నప్పుడు మిగతా చోట్లకి అక్కడ వాళ్ళ మదర్నో ఫాదర్నో కుటుంబ సభ్యులను ఎవరిని తీసుకెళ్లరు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత పరిస్థితి, ఇలాంటి పరిస్థితి, ఎలాంటి సిచ్యువేషన్లో మేము ఉన్నాం కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ని మేము తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది. నిజంగా మీరు కూడా సినిమాలు చేసినప్పుడు మీకు తోడుగా అమ్మనో లేకుంటే అన్నయ్యనో ఫాదర్నో ఇలా తీసుకెళ్లేవాళ్ళ? స్టార్టింగ్ లో అమ్మ వచ్చేది, కానీ షూటింగ్ లొకేషన్ ఎప్పుడు షూటింగ్ లొకేషన్ లానే, వర్క్ ప్లేస్ అంటే వర్క్ ప్లేస్ లానే ఉండేది. అక్కడ ఏమీ ఉండేవి కాదు. సో ఏం జరిగినా ఎలాంటివి జరిగినా పర్సనల్ టాక్స్ నడుస్తాయి. కానీ ఇప్పుడు అమ్మ పక్కన ఉంటేనో నానో అన్నో పక్కన ఉంటే ఎవరో ఏమీ మాట్లాడరు అనుకుంటే దట్స్ ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే మా అమ్మ ఒక 3 సినిమాలకు వచ్చింది, తర్వాత రావడం మానేసింది. ఉమ్, ఎందుకంటే షూటింగ్ స్పాట్ ఎప్పుడు షూటింగ్ స్పాట్ లోనే ఉంటుంది. పొద్దున్న లేస్తారు, మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 ఉంటే కాల్ షీట్ ఉంటుంది, నైట్ ఈవినింగ్ 6 టు మార్నింగ్ 6 వరకు ఉన్న వర్క్ ప్లేస్ లానే ఉంటుంది. వర్క్ ప్లేస్ లో ఇలాంటివి జరుగుతాయంటే ఐ డోంట్ బిలీవ్ అండి. ఇంకొకటి వచ్చేసి ఒక అమ్మాయితో, ఒక హీరోయిన్ తోనో లేకపోతే ఇంకొక ఆర్టిస్ట్ తో మాట్లాడితే పర్సనల్ గా వచ్చి మాట్లాడతారు, కానీ అమ్మ పక్కన ఉంటే పర్సనల్ పక్కకి తీసుకెళ్లి మాట్లాడరు. పైగా ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్న రోజులు, ఏం మాట్లాడుకోవాలన్నా సెల్ ఫోన్ లో మాట్లాడుకోరా, వాట్సాప్ లో మాట్లాడుకోరా, మెసేజెస్ కాల్స్ ఈవెన్ ఇవి లేవా పర్సనల్ గా మాట్లాడుకోవడానికి. సో అమ్మ పక్కన ఉంటే మాట్లాడరు, నాన్న పక్కన ఉంటే మాట్లాడరు, బ్రదర్ పక్కన ఉంటే ప్రొటెక్షన్. అలా మేబీ స్టార్టింగ్ డేస్ లో అట్లా ఈ ఇండస్ట్రీ అంత సేఫ్ కాదు అనడం వల్ల. ఇంకొకటి వచ్చేసేసి ఇప్పుడు మీరు వెళ్ళే వేరే ఉద్యోగానికైనా మీ పేరెంట్స్, ఇప్పుడు మీరు చేస్తున్నారండి, మీరు జర్నలిస్ట్ గా చేస్తున్నారు, మీతో పాటు మీ అమ్మో నాన్నో అన్నో అవును. తమ్ముడో హస్బెండ్ వస్తే వర్క్ ప్లేస్ యాక్సెప్ట్ చేస్తుందా? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదు. యాక్సెప్ట్ చేస్తే ప్రతి అమ్మాయి ప్రతి చోటకి ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్తుంది. ఆఫీసుల్లో అయితే పసిబిడ్డను కూడా ఒక్కొక్కసారి ఇంట్లో ఎవరు లేని పరిస్థితుల్లో తీసుకెళ్లాలంటే కూడా చాలా ఆఫీసుల్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి.
అవును. నిజంగా అలా తీసుకెళ్లే పరిస్థితి ఉంటే ప్రతి వర్క్ ప్లేస్ కి ఆడపిల్లలు వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ కోసం తీసుకెళ్తారు. కానీ ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే అలాంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి, అండ్ ఆ ఫెసిలిటీ చాలా గొప్పగా ట్రీట్ చేయబడుతుంది కాబట్టి, వచ్చిన అమ్మకో నాన్నకో అన్నకో రాయల్ ట్రీట్మెంట్, హీరోయిన్ కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారో అలాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి, ఒక రకంగా చెప్పాలంటే ఆ ట్రీట్మెంట్ ఎంజాయ్ చేయడానికే వెళ్తారు అన్నది 95% నిజం. ఎవరు ఏడ్చినా, ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా. హ్మ్. హీరోయిన్ మదర్, హీరోయిన్ ఫాదర్, హీరోయిన్ బ్రదర్, హీరోయిన్ మామ, ఇంకా ఎవరు వచ్చినా సరే హీరోయిన్ కి ఎలాంటి ట్రీట్మెంట్లు ఉంటాయో అలాంటి ట్రీట్మెంట్లు మాత్రమే వస్తాయి. ఆ రాయల్ ట్రీట్మెంట్ కి ప్రొడ్యూసర్ కి డబ్బులు ఖర్చు. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ ఖర్చులు వేరే వర్క్ ప్లేసుల్లో పెట్టుకోలేరు కాబట్టి, వేరే చోట అలాంటి రాయల్ ట్రీట్మెంట్ ఏంటి, నిన్ను పోషించి మళ్ళీ ఇంట్లో వాళ్ళని కూడా పోషించాలా అని ప్రొడ్యూసర్ డబ్బులే కదా. సో తినడానికి, ఉండడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ దొరుకుతాయి కాబట్టి సో తీసుకెళ్తారని నేను అంటాను. 5% ఇప్ అక్కడ ప్రొటెక్షన్ ఏముంది అసలు లేదు. వర్క్ ప్లేస్ లోకి నాట్ అలౌడ్ అంటే అన్ని ప్లేసుల్లోకి వర్క్ ప్లేస్ లో అలౌ చేయనట్లే ఇక్కడ కూడా అలౌ చేయకపోతే ఎవరు రారు, ఎవరు వెళ్ళరు. చాలా మంది సింగిల్ గా వచ్చి చేసుకోవట్లేదా? ఇప్పుడు సరే హీరోయిన్ కి వస్తున్నారు, మిగిలిన ఆర్టిస్టులు అందరికి వస్తున్నారా? రావట్లేదు కదా. ఇందాక మీరు ఒక పాయింట్ మాట్లాడారు, బాత్రూమ్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉండవని. నిజంగా వర్క్ ప్లేస్ లో అది చాలా చాలా ప్రాబ్లం ఉంటుంది. నేను ఒక జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక ఛానల్ కి, ఒక రెప్యూటెడ్ ఛానల్ కి హోస్ట్ గా చేస్తున్నప్పుడు, సరే హ్మ్. నాకు కార్ పెట్టారు, నాకు బాత్రూమ్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఒక నియర్లీ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో నేనున్న హోటల్ ఉంది. సో హ్మ్. అక్కడికి దాదాపు వెళ్ళి రావడానికి నాకు 45 మినిట్స్ పట్టింది. కానీ మిగిలిన అమ్మాయిలకి లేదు. నేను అదే అడిగినాను. నా గురించి ఒకటే కాదండి, పాపం అందరు అమ్మాయిలు, ఇక్కడ 12 మంది అమ్మాయిలు ఉన్నారు అని అడిగితే, మీకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేశాం కదా, మీరు ఎందుకు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారని వెరీ నెక్స్ట్ డే ఓహ్! క్వశ్చన్ చేశానని ఆ షో నుంచి నన్ను తీసేశారు. ఓకే. హ్మ్. ప్రతిదీ క్వశ్చన్ చేస్తున్నావు అని. హ్మ్. సో అలా ఉంటుంది. యాహ్! అలా ఎవరు ఇప్పుడు ఆపర్చునిటీస్ పోగొట్టుకోలేరు కాబట్టి క్వశ్చన్ చేయరు ఇక్కడ. ఇప్పుడు మీరన్నారు ఒక రాయల్ ట్రీట్మెంట్ అనేది ఎలా అయితే హీరోయినో లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కో ఉంటుంది అనేది, ఆ రాయల్ ట్రీట్మెంట్ అందరికీ ఈక్వల్‌గా ఉందా? అందరికి మీన్స్ యు మీన్ వేరే ఆర్టిస్టులకు లైక్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు అంటారా? ఇప్పుడు అందరూ హీరోయిన్‌లు ఎవరైతే హీరోయిన్‌లు ఉన్నారో వాళ్ళందరూ నేను మా ఫాదర్‌ని లేకుంటే మా మదర్‌ని, మా బ్రదర్‌ని, మా సిస్టర్‌ని తీసుకొస్తాము అంటే అందరికీ అదే కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా? లేకుంటే సెలెక్టివ్‌గా నచ్చిన వాళ్ళు లేకపోతే హ్యూజ్ డిమాండ్ ఉంది, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అలా కేటగరీ వైస్‌గా డివైడ్ చేసిన వాళ్ళకే ఉంటోందా? ఆ, స్టార్ హీరోయిన్ కి అంత, స్టార్ హీరోయిన్ మదర్, మా స్టార్ హీరోయిన్ ఫాదర్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఆ రేంజ్ లోనే వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. సో హ్మ్. మినిమం స్టార్ హోటల్ నుంచి అయితే ఖచ్చితంగా ఫుడ్ రావాలి, ఇట్లా అంతా ఉంటుంది. అందులో అసలు తగ్గేదే లేదు. నార్మల్ హోటల్ నుంచి ఫుడ్ అయితే డెఫినెట్ గా రాదు. ఆ ఆ ఆ యొక్క ప్రొడక్షన్ హౌస్ ని బేస్ చేసుకొని ఉంటుంది ఎక్కడ నుంచి ఫుడ్ వస్తుంది అన్నది. సో నేను ఒక తమిళ సినిమాకి చేసేటప్పుడు, విశాల్ ప్రొడక్షన్ లో చేసేటప్పుడు, అది హ్మ్. మినిమం ఎప్పుడు గ్రీన్ పార్క్ నుంచే ఫుడ్ ఆర్డర్ చేసేటోళ్ళు అనమాట. అది మేము డిమాండ్ చేసింది కదా, వాళ్ళు తెప్పించడమే స్టార్ హోటల్ నుంచి తెప్పిస్తారు అనమాట హీరోయిన్స్ కి ఇలా అని చెప్పేసి. మరి హీరోయిన్ తో హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా రిమైనర్ ఏం కావాలో ఆ ఆర్డర్ తీసుకొని మరీ వెళ్తారు ఏంటి అన్నది. సో చిన్న హ్మ్. సినిమా బడ్జెట్ అనుకో, వాళ్ళకి తగ్గట్లు హీరోయిన్ కి ఎలాంటి ప్రొవైడింగ్స్ ఇస్తారో సో వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ ప్రొవైడింగ్స్ ఇస్తారు అలా. ఇన్ అయితే కేస్ హ్మ్. ఏదైనా క్వశ్చన్ చేసి అమ్మాయి కోఆపరేట్ చేయలేదనుకో, ఆటోమేటిక్ గా వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఏ ఫెసిలిటీస్ ఉండవు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ కే ఫెసిలిటీస్ ఉండవు. అలాంటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఏముంటాయి? ఏ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ మీరు చెప్తోంది? ఏ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ అయినా, డైరెక్టర్ కైనా ప్రొడ్యూసర్ కైనా హీరోయిన్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీగా లేకపోతే అవ్వదు. సో ప్రతి ఒక్కటి కాస్టింగ్ కౌచ్ రిలేటెడ్ మాట్లాడతాను నేనంటే అలా కాదు. సో అలా చెప్పలేను. ఎందుకంటే నేను చేసిన మూవీస్ ఇప్పుడు నా ప్రొడ్యూసర్స్, నా డైరెక్టర్స్ ఎదవాలని నేను ఇప్పుడు చాలా మంది కామెంట్ చేయొచ్చు, ఓహో ఏం నచ్చలేదు, మంచి వాళ్ళు కూడా సినిమాలు అని నేను ఎప్పుడూ అనను. సో మంచి ప్యాషన్ తో చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ ప్యాషన్ తో చేసే వాళ్ళు, వాళ్ళకి మాకేం అక్కర్లేదు, సినిమా క్యారెక్టర్ చేస్తే చాలా అనుకుంటారు కదా. సో వాళ్ళకి తగ్గట్లు వాళ్ళ బడ్జెట్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి. వాళ్ళ ట్రీట్మెంట్ కూడా నార్మల్ గా ఉంటుంది. అంటే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ ట్రీట్ చేసినట్లే ట్రీట్ చేస్తారు తప్ప ఎక్స్ట్రా ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం అట్లాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి 2 వీక్స్ అవుతోంది. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ అనేది వచ్చిన తర్వాత. అక్కడ ఎలాంటి కాస్టింగ్ కౌచ్ ఉంది, మీ టూ అనేది ఉంది, బాధితులు ఎవరెవరు ఉన్నారు అనేదంతా బయటకొచ్చి అక్కడ ఉన్నటువంటి అరాచకాలు ఇవి అని బయటకొచ్చిన తర్వాత టాలీవుడ్ నుంచి ఇప్పటిదాకా వాయిస్‌లనేవి ఎందుకు బయటికి రావట్లేవు? మిగతా ఇండస్ట్రీ వాళ్ళు మాకేం సంబంధం లేదన్నట్టుగా ఎందుకని చూస్తున్నారు? ఎందుకంటే అది మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి కమిషన్ కాబట్టి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. సో హ్మ్. మలయాళం ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే వాళ్ళు వేరు, మనం వేరు కదా. సో హ్మ్. ఇక్కడ గనక మీడియా ఎప్పుడైతే హైలైట్ చేసి, మీడియా ఎప్పుడైతే ఇలాంటి విషయాల మీద ఫోకస్ పెట్టి, ఒక రోజంతా మీడియా అన్ని ఛానల్స్ లో దీని గురించి కనుక మాట్లాడితే, అప్పుడు ఆటోమేటిక్ గా ఎవరో ఒకరు వచ్చి మాట్లాడతారు. సో మన హ్మ్. మీడియా మాట్లాడినప్పుడు ఇంకెవ్వరు మాట్లాడరు. ఎందుకంటే చూస్తూ చూస్తూ కావాలని వాళ్ళు తినే కంచంలో వాళ్ళు ఏమన్నా నీళ్లు రాళ్ళు పోసుకుంటారా? పోసుకోరు కదా. సో అలాగే అన్నమాట. సో మలయాళంలో జరిగింది కాబట్టి లెట్ దెమ్ డై, దే డోంట్ డై అని చెప్పేసి వదిలేసాను.
ఇప్పుడు మన ఉమ్, దగ్గర జరిగితే ఆటోమేటిక్ గా కొన్ని వాయిస్లు వస్తాయి. ఇప్పుడు లైక్ 2017-18 లో మాత్రం అంత పెద్ద మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ మీటూ క్యాంపెయిన్లు జరిగితే కూడా ఎంతమంది వచ్చి మాట్లాడారు, ఎంతమంది క్వశ్చన్ చేశారు, ఎంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు? ఓ ఇద్దరు ముగ్గురు జూనియర్ ఆర్టిస్ట్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో తప్ప ఎవరు మెయిన్ లీడ్ ఎవరు వచ్చారు చెప్పండి? రారు కదా. ఎందుకు ఎందుకని రారు అనేది ఒక పెద్ద ఎందుకంటే స్టేట్మెంట్, అది రారు అనేది. రారు అనేది వాస్తవం కదా. ఎవరు వచ్చారు చెప్పండి? 2017-18 లో ఎవరు వచ్చారు చెప్పండి? ఒక్కళ్ళు వచ్చారని చెప్పగలగండి. ఒక్క హీరోయిన్ వచ్చి మాట్లాడగలిగిందా? నేను మాట్లాడితే ఏమన్నారంటే ఈమె అవకాశాల కోసం ఇలా చేస్తుందండి. ఎవరన్నా అవకాశాల కోసం సినిమా ఇండస్ట్రీలో ఇలా జరుగుతుందని మాట్లాడతారా? లేకపోతే అవకాశం లేక మాట్లాడుతుంది అంటారు. అవకాశాలు ఉన్నప్పుడు మాట్లాడితే ఎందుకు చేతులారా జీవితం నాశనం చేసుకుంటావా అంటారు. సరే, అవకాశాలు లేక బాధతో మాట్లాడితే ఇలా బిహేవ్ చేసి ఇలా మాట్లాడి ఇలా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే అవకాశాలు ఎవరు ఇస్తారు అంటారు. సో ఎవరు చూస్తూ చూస్తూ వాళ్ళ కెరియర్ ని నాశనం చేసుకోరు కదా. సో నేనున్న ఇండస్ట్రీలో ఇలా జరిగింది, నా ప్రొడ్యూసర్ ఇలా చేశాడు, నా డైరెక్టర్ ఇలా చేశాడు, లేకపోతే నాకు సఫకేషన్ గా ఉంది ఇక్కడ అంటే వాళ్ళకి అంతే, యూ డై ఇన్ దిస్ సఫకేషన్ ఓన్లీ అని చెప్పేస్తారు. వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వరు. సో అందుకే ఎవరు ధైర్యం చేయరు.